కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభుపక్షాన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క మరి ఉచితమైన కృపచేత దేవుడు అనుగ్రహించిన మరి యొక్క శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి మీ అందరికీ ప్రభుపక్షాన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇదేను మీతో నేను మాట్లాడబోతున్న అంశము ఆత్మీయమైన కరువు. ఆత్మీయమైన కరువు. ఈ లోకంలో మనకి చాలా సందర్భాల్లో కొన్ని కరువులు వస్తుంటాయి, కొన్ని ఫ్యామైన్స్ వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో మనం చెప్తుంటారు ఆనియన్స్ దొరకట్లేదని చెప్తుంటారు. ఎన్ని చోట్లకి వెళ్ళినా సరే ఆనియన్స్ దొరకవు. ఆనియన్స్ కొరత వచ్చింది కాబట్టి అవి దొరకవు. కొన్ని సందర్భాల్లో రైస్ దొరకని పరిస్థితి, కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులు. ఈ విధంగా మనం చూసినప్పుడు కొన్ని కొరతలు వచ్చినప్పుడు మానవ సమాజం చాలా ఇబ్బందులు పడుతుంది ఆ కరువులను బట్టి. అంటే రోజు మనకి లభ్యమవుతున్నప్పుడు, సపోజ్ కోల్డ్ స్టోర్లో మనకి రోజు లభ్యమయ్యేది, కోల్డ్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఆ రోజు ఆ వస్తువు అక్కడ ఉండదు. మనం అనుకుంటాం అల్ జజీరాలో దొరుకుతుందిలే అనుకుంటాం. అల్ జజీరా దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కనపడదు. సర్లే ఇక్కడ లులు మార్కెట్ ఉంది కదా, అక్కడ అన్నీ దొరుకుతాయి కదా అంటే అక్కడ కూడా దొరకవు. అంటే ఎట్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో కొరతలు మానవ సమాజంలో ఏర్పడుతుంటాయి. అట్ ద సేమ్ టైం మన జీవించిన కాలంలో కూడా ఆత్మీయమైన కొరత ఒకటి ఏర్పడింది. ఆత్మీయమైన కొరత ఒకటి ఏర్పడింది. చర్చెస్ మూయబడ్డాయి. చర్చెస్ మూయబడ్డాయి. ఫిజికల్గా వచ్చి దేవుణ్ణి ఆరాధన చేయలేని పరిస్థితులు, ఫిజికల్గా వచ్చి దేవుని యొక్క మాటలు వినలేని పరిస్థితులు, ఫిజికల్గా వచ్చి దేవుని బిడ్డలతో కూడి సహవాసం చేయలేని పరిస్థితులు, ఇవన్నీ కూడా ఆత్మీయమైన కొరత కోవిడ్ టైంలో మనము ఎదుర్కొన్నాము. మనందరం ఎక్స్పీరియన్స్ చేసాం కదా. అంతకు ముందు అన్నాడు మరి ప్రపంచము చూసిందో లేదో తెలియదు, కానీ ఈ కాలంలో మనమందరం కూడా దాన్ని అనుభవించాము. ఆత్మీయమైన కొరత, ఆత్మీయమైన కొరత. దేవుని మాటలు వినడానికి రాలేని పరిస్థితి, దేవుని బిడలతో సహవాసము చేయలేని పరిస్థితి. దేవుని వాక్యం చెప్తుంది అటువంటి కొరతలు వస్తాయి, అటువంటి క్షామములు వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం అనుకుంటున్నాము ఈ లోకంలో ఫిజికల్గా జీవిస్తున్న మనము ఆహారం ఉంటే, బట్టలుంటే, మనీ ఉంటే మనకి ఏమి కొరత లేవని మనం అనుకుంటాం కదా. ఎస్, అది మానవరీతిగా ఆలోచించేవారికి, మానవరీతిగా బ్రతికేవారికి. కానీ దేవుని బిడ్డలకు దేవుని వాక్కు అవసరమైనది. దేవుని బిడ్డలకు దేవుని వాక్కు అవసరమైనది. యెహోవా దేవుడు ఆ రోజు ఇశ్రాయేలుతో ఆయన పలికిన మాట, ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకును అని చెప్తున్నాడు యెహోవా దేవుడు. ద సేమ్ వర్స్ ద జీసస్ ఆల్సో కోటింగ్. యేసుక్రీస్తు కూడా అదే మాట కోట్ చేస్తున్నాడు. ఆ శోధకుడు, ఆ సాతాను ఆయన శోధించినప్పుడు ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని నువ్వు తినవచ్చు కదా, యూ కెన్ సర్వైవ్, యూ కెన్ సర్వైవ్. ఎందుకంటే యేసుక్రీస్తు బలహీనంగా ఉన్నాడు ఆ సమయంలో. యేసుక్రీస్తు ఉపవాసం ఉండి 40 దినాలు ముగించుకున్న తర్వాత వెంటనే సాతాను శోధించి అంటున్నాడు ఈ రాళ్లను రొట్టెలుగా తినవచ్చు కదా అని చెప్తున్నాడు. అప్పుడు యేసే అంటున్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని మాట వల్ల బ్రతుకును అని చెప్తున్నాడు. ఈరోజు మనమందరం కూడా దేవుని బిడ్డలం, మనమందరం కూడా దేవుని యొక్క బిడ్డలం. మనం ఆత్మీయంగా సస్టైన్ అవుతున్నామంటే దేవుని మాటలు, మనం ఆత్మీయంగా సస్టైన్ అవుతున్నామంటే దేవుని మాటలు. అంటే వెన్ యూ హ్యావ్ ద కాన్స్టాంట్ ద లిజనింగ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని అనునిత్యము మనం వింటున్నప్పుడు ఇట్ ఆల్వేస్ గివ్స్ ఎ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఒక ఆత్మీయమైన శక్తిని, బలాన్ని మనకి అనుగ్రహిస్తుంది. కానీ చాలా సందర్భాల్లో వీఆర్ నెగ్లెక్టింగ్, నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం.
ఆయన ఇష్టాన్ని మనం ఎప్పుడు కూడా పట్టించుకోం. మన ఇష్టమే మనం పట్టించుకుంటాం, మన మార్గాలే మనం వెతుక్కుంటూ ఉంటాం. మనం ఇష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తాం, కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రాము. నీకు ఎప్పుడు కంఫర్ట్గా ఉంటే అప్పుడే వస్తావు దేవుని దగ్గరికి. ఎప్పుడు కంఫర్ట్గా ఉంటే అప్పుడే వస్తావు. ఆన్లైన్లో వినొచ్చులే, ఆన్లైన్లో ఆరాధన చేసుకోవచ్చులే. ఒకసారి నేను చెప్పాను కదా, అప్పట్లో ఎంత ఆన్లైన్లో లేదు కానీ టీవీ పరిచయం అది జరుగుతుండేది. నేను నెల్లిపూడి అనే గ్రామంలో పరిచయం చేస్తున్న ఒక ఆయన స్టాప్ కమింగ్ చర్చ్ అని అడిగాను. నేను ఏమయ్యా చర్చికి రావట్లేదు ఏంటని అడిగాను. నేను అడిగినప్పుడు టీవీలోనండి నేను 10 మంది సేవకుల వాక్యాలు వింటున్నానండి ఆ రోజు సండే అన్నాడు. బాబు, టీవీలో 10 మంది వాక్యాలు విను, నాకు ప్రాబ్లం లేదు, కానీ ఆ స్పిరిచువల్ నర్చరింగ్ టీచింగ్ అనేది నీకు ఫిజికల్గా దొరకదు అని చెప్పినప్పుడు హి డిడ్ంట్ అండర్స్టాండ్. తను అర్థం చేసుకోలేదు. చాలా సందర్భాల్లో మనము దేవుని యొక్క వాక్కుని నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవునికి అవిధేయులుగా మనం ఉంటున్నప్పుడు దేవుని వాక్కు నీకు వినపడదు, దేవుని వాక్కు నీకు వినపడదు. ఇక్కడున్న మనందరికి కూడా వీ నీడ్ గాడ్స్ డైరెక్షన్ ఇన్ అవర్ లైఫ్. దేవుని నడిపింపు కావాలా? దేవుని ఉద్దేశం మనకు కావాలా? నువ్వు దేవుని బిడ్డవైనట్లయితే దేవుని ఉద్దేశం నీకు కావాలి, దేవుని ఆలోచన నీకు కావాలి, దేవుని మాటలు నీకు కావాలి. ఇది వాక్యం సెలవిచ్చిన రీతిగా మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుడిచ్చు మాట వల్ల బ్రతుకుతున్న మనము ఆయన మాట అనునిత్యము కావాలి, మనకి ప్రతిరోజు కావాలి. ఆ మాట లేదనుకోండి చచ్చిపోతాం. మనం చచ్చిపోతావా? కొన్ని రోగాలకి మెడిసిన్ వేసుకోకపోతే, బీపీ షుగర్కి నువ్వు మెడిసిన్ వేసుకోకపోతే చాలా కంగారు పడిపోతావు కదా. నువ్వు వేసుకోకపోతే చచ్చిపోతాను భయం, వేసుకోకపోతే చచ్చిపోతామని భయం. మరి దేవుని వాక్యం కూడా నువ్వు అనునిత్యము కూడా వినకపోతే, ధ్యానం చేయకపోతే మన ఆత్మీయంగా చచ్చిపోతామండి. ఆత్మీయంగా దినదినము చనిపోతూ ఉంటాం. కాబట్టి అది గమనించండి. దేవుని యొక్క వాక్యంలో కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్కు, దేవుని మాటలు నిర్లక్ష్యం చేసినప్పుడు, దేవుని మాటలకు నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుడు కూడా వారికి స్పందించలేదు. దేవుడు కూడా వారికి దే ట్రైడ్ మెనీ వేస్. ఆయన యొక్క డైరెక్షన్ కావాలని, ఆయన ఆలోచన కావాలని, ఆయన నడిపింపు కావాలని దే ట్రైడ్ మెనీ వేస్. బట్ గాడ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్. గాడ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్. ఎందుకంటే నేను పిలిచినప్పుడు నువ్వు విన్నావా? నేను పిలిచినప్పుడు నువ్వు విన్నావా? నా మాట విన్నావా? వినలేదు కదా. ఐ వాంట్. సౌలు దేవుని చేత ప్రత్యేకింపబడినవాడు, దేవుని చేత అభిషేకింపబడినవాడు, దేవుని చేత అభిషేకించబడి ఇశ్రాయేలుకు మొదటి రాజుగా అభిషేకించబడిన మొదటి రాజుగా సౌలు పేరును కలిగి ఉన్నవాడు. అటువంటి సౌలుకి దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు అమాలేకులందరినీ కూడా నిర్మూలన చేయి అని చెప్పాడు. అది చేశాడా? అది చేయాలి. మనం కొన్ని సందర్భాల్లో దేవుని మాటలు కొంత వింటాము, కొంత చేస్తాం. దేవుని మాటలు సంపూర్ణంగా మనం విధేయత చూపించాలి. మనం వింటున్న ప్రతి మాట కూడా దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు సౌలుతో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, ఈ విధంగా చెయ్యి అని చెప్పాడు. అయితే ఇప్పుడు సౌలు జీవితంలో ఎలా వచ్చిందంటే, ఫిలిష్తీయులు అతని మీదకి దండేస్తూ వస్తున్నారు. ఈ సమయంలో తనకు వచ్చిన క్రైసిస్ ఏంటంటే, అంతవరకు నడిపించిన సమూయేలు లేడండి. పాపం సమూయేలు చనిపోయాడు. అప్పుడు అన్ని విషయాల్లో గైడ్గా ఉండేవాడు, దేవుని యొక్క వాక్కును తెలియజేస్తుండేవాడు, ఆత్మీయమైన నడిపింపిస్తుండేవాడు, అన్ని విషయాల్లో కూడా సౌలుని నడిపిస్తుండేవాడు. బట్ ఈజ్ నో మోర్, లేడు అయినప్పుడు. బట్ హీ డెస్పరేట్లీ నీడ్ హెల్ప్. దేవుని యొక్క మాట కావాలి, సహాయం కావాలి, నడిపింపు కావాలి. హౌ టు ఫేస్ దిస్ క్రైసిస్. దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 4-6 వచనాలు చూసినట్లయితే, ఫిలిష్తీయులు దండెత్తు వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఉరీము ద్వారానైనను
ప్రవక్తల ద్వారా నేను ఏమీ సరే. ఇక్కడ 3 ways ఇక్కడ మనం కనుగొన్నాం కదా. ఒకటి స్వప్నమందు, అంటే సమ్ టైమ్ గాడ్ రివీల్ హిస్ డైరెక్షన్ త్రూ డ్రీమ్స్. కొన్ని విజన్స్ దేవుడు ఏం చేస్తాడంటే అటు రీతిగా రివీల్ చేస్తుంటాడు. తన బిడ్డలైన వారు దేవుని మీద ఆధారపడి వారు విచారణ చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు స్వప్నమందు ఆ దర్శనం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే రివీల్ చేస్తాడు వాట్ ఈజ్ మై డైరెక్షన్ అని చెప్పి. సౌలుకి స్వప్నమందు దేవుడు ఏమి రిలీజ్ చేయాలి. రెండోది ఉరీము, అంటే మనకు తెలుసు కదా, చీట్లు వేసి మనం కొన్ని విషయాలు తెలుసుకోవడం ప్రయత్నం చేస్తామా? కొన్ని సందర్భాలు ఇంట్లో వాళ్ళు అంటారు వేళ్ళు పట్టుకో అంటూ ఉంటారు కదా, అంటే మన కల్చర్లో ఉన్న ప్రకారం. అదేవిధంగా చీట్లు కూడా వేస్తుంటారు కదా, అంటే బైబిల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనం చూసాం. ఇది అదే మాట, అంటే చీట్లు వేసి ఆ విధంగా దేవుని డైరెక్షన్ తెలుసుకున్నారని. దిడింటి ఆ విధంగా కూడా వారు కనుగొనలేకపోయాడు సౌలు. మరొక సందర్భం ఏంటంటే ప్రవక్తల ద్వారా, అంటే ప్రవక్తలు దేవునికి మనుషులకు మధ్యవర్తులుగా ఉన్నారు. కాబట్టి ఈ మధ్యవర్తులుగా ఉన్న ఈ ప్రవక్తలు దేవుని యొక్క వాక్కును వారు రిసీవ్ చేసుకుని వారు దేవుని ప్రజలకు తెలియజేస్తుంటారు, రాజులకు తెలియజేస్తుంటారు. అది ప్రవక్తల యొక్క ముఖ్యమైన బాధ్యత. అయితే ఆ రోజు అసలు వారికి ఏమి కూడా అటు రీతిగా కూడా ప్రవక్తల ద్వారా కూడా ఏమి కూడా రివీల్ చేయబడలేదు. హీ వాజ్ ట్రయింగ్ డెస్పరేట్లీ నీడ్ హెల్ప్. అయితే ఏమాత్రం కూడా సహాయము అందలేని పరిస్థితి, దేవుని మాట అతడు వినలేని పరిస్థితి. దేవుడు కూడా స్పందించట్లా. ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయాడంటే అతను ఈ యొక్క కన్నా పిశాచములు, అంటే ఈవిల్ స్పిరిట్స్ పొసెస్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతోటి చెప్పించుకుంటారని చెప్పి ఆలోచనకి వెళ్ళిపోయిన దిగజారిపోయిన పరిస్థితి మనం సౌలు జీవితాన్ని చూస్తున్నాం. మనం ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయారు చూడండి. కొన్ని సందర్భాల్లో దేవుడు మనం ఆ స్థితికి వెళ్ళడానికి మనమే కారణం. దేవుని మాటలు మనకి వినబడకపోవడానికి, దేవుని యొక్క డైరెక్షన్ మనకు తెలియజేయకపోవడానికి దానికి కారణము మనమే కారణము. సౌలుని దేవుడు తిరస్కరించాడు. ఆ మాట దేవుని వాక్యం చూసినప్పుడు, అంటే ఈ యొక్క సందర్భాన్ని అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ మీ అందరికీ చాలామందికి తెలుసు కాబట్టి నేను ఆ ఒక్క మాటతో నేను దాన్ని కట్ చేస్తున్నాను. 18వ వచనం చూడండి. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. ఈరోజు నీకు దేవుడు ఎందుకు స్పందించట్లేదంటే నీవు దేవుని చెప్పిన మాటను వినలేదు. ముందే రాయబడింది, నువ్వు దేవుని చెప్పిన మాటను వినలేదు. అమాలేకీయులను సంపూర్ణంగా నిర్మూలన చెయ్యి అని దేవుడు సెలవిచ్చాడా? మరి నువ్వు దేవుని మాటను విన్నావా? వినలేదు. ఇప్పుడు దేవుని యొక్క సహాయం కొరకు, దేవుని మాట కొరకు నువ్వు ఎంతగానో ప్రయత్నం చేసావు. నీ ప్రయత్నములన్నీ కూడా ఫలించలేదు. ఇప్పుడు దేవుని మాట అతనికి వినబడలేదు, దేవుని సహాయము అతనికి దొరకలేదు. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఎన్నో పరిస్థితులు కూడా మనం వెళ్తుంటాం కదా, ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క సహాయం మనకు చాలా అవసరమైంది. మనకు చాలా అవసరమైంది. ఆ పరిస్థితిని అధిగమించడానికి, ఆ పరిస్థితులు మనం సస్టైన్ అవ్వడానికి, ఇక్కడ సౌలుని దేవుడు ఆల్రెడీ తిరస్కరించాడు. అందుకే సౌలుకి దేవుని వాక్కు తృణీకరించబడింది. సౌలుని దేవుడు తృణీకరించాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనం కూడా అట్టి రీతిగా దేవుని వాక్కు తృణీకరించే జీవితాలు మనకొద్దు. దేవుని వాక్కును తృణీకరించే జీవితాలు మనకి వద్దు. ఎందుకంటే దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాన్ని కూడా ఆయన తృణీకరిస్తాడు. ఆయన వాక్కు మనకు ఉండదు. మరొక సందర్భం మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రజలైన యోధా ప్రజలు కూడా దేవుణ్ణి విసర్జించి వారు జీవించారు. దేవుని కంప్లీట్గా పక్కన పెట్టి
దేవుని కంప్లీట్గా వారు పక్కన పెట్టి వారి సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలని వారు చేస్తూ ఉన్నారు. అందుకే దేవుడు ఏం చేశారంటే, మీరు నన్ను విసర్జించరు కాబట్టి నేను మిమ్మల్ని విసర్జిస్తున్నానని చెప్పాడు. మీరు నన్ను విసర్జిస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని విసర్జిస్తానని చెప్పి దేవుడు అక్కడ సెలవిచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని వాక్యం మనం చూసినప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే, ఆసా, యూదావార్లారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షం వారైన ఎడల ఆయన మీ పక్షమునుండును. చూసారా, మీరు యెహోవా పక్షమున ఉన్న ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించి. మనం ఆయన్ని అవాయిడ్ చేస్తుంటాం కదా. చాలా సందర్భాల్లో వి అవాయిడ్ గాడ్. మన జీవితంలో ఎన్నో నిర్ణయాల్లో, ఎన్నో విషయాల్లో దేవుడు అవసరంలా. మనకి దేవుడు అవసరంలా. మన సొంత ఆలోచన మనం చేసేసుకుంటాం కదా. వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. జీవితంలో అతి శ్రేష్టమైనవి మన లైఫ్లో ఏదైతే ముఖ్యమైనవి ఉన్నావో వాటి విషయంలో వీ వోంట్ కన్సల్ట్ గాడ్ అన్నమాట. దేవుడిని మనం కన్సల్ట్ చేయం. దేవుడిని ఏం చేస్తాం? పక్కన పెడుతుంటాం. మన ఇంట్లో చాలామంది ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారు కదా. కొంతమంది మనకి ఇష్టమైన వాళ్ళు, మనకి పెద్దలుగా ఉన్నవారు, లేకపోతే మంచి రిలేషన్స్ ఉన్నవారు. కొన్ని సందర్భాల్లో వెన్ యూ ఇగ్నోర్ దెమ్, వాళ్ళు ఫీల్ అవుతారా? ఎప్పుడైనా వారు కలిసినప్పుడు మమ్మల్ని విడిచిపెట్టారు కదండి, మమ్మల్ని మరిచిపోయారు కదండి, మమ్మల్ని పక్కన పెట్టారు కదండి అంటారా? ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఫీలింగ్. ఖచ్చితంగా నువ్వు దేవుని విసర్జించినప్పుడు దేవుడు మిమ్మల్ని విసర్జిస్తాడు. మీరు దేవుని పక్షం నుండి, మీరు దేవునితో ఉండి, మీరు దేవుడిని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మీకు కనబరుచుకుంటారు. అందుకే దేవుని వాక్కు, దేవుని ఉపదేశం వారికి రాలేదంట. ఆ కింద వచ్చిన కూడా చూడండి. నిజమైన దేవుడైనా ఉపదేశము చేయి యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలులకు లేకుండా, అంటే దేవుని ఉపదేశము చాలా దినములు లేకుండా వారికి దేవుడు బంద్ చేశాడంట. దేవుని యొక్క ఉపదేశం వారికి లేదు, దేవుని హెచ్చరిక వారికి లేదు. ఎస్, మన జీవితంలో కూడా దేవుని హెచ్చరికలు లేవనుకోండి, దేవుని యొక్క ఆదరణ లేవనుకోండి, మన బ్రతుకులు ఏంటని చెప్పండి. మన బ్రతుకులు ఏంటి? దేవుని వాక్కుతో హెచ్చరింపబడాలా? దేవుని వాక్కుతో ఉపదేశింపబడాలా? దేవుని వాక్కుతో గైడ్ చేయబడాలా? ఇది మనకు లేదనుకోండి, మన జీవితం మన ఇష్టంగానే వెళుతుంది. అది ఖచ్చితంగా నాశనం వైపు మనకి నడిపిస్తుంది. ఆ రోజు ఇశ్రాయేలీయులు, ఆ రోజు యోధా ప్రజలు దేవుణ్ణి విసర్జించి వాళ్ళు జీవించారు. దేవుణ్ణి పక్కన పెట్టారు, దేవుణ్ణి పక్కన పెట్టారు. అందుకే దేవుడు ఏంటంటే వారిని పక్కన పెట్టాడు. ఏ ఉపదేశము వారికి ఇవ్వకుండా దేవుడు బంద్ చేశాడంట. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మనం దేవుణ్ణి పక్కన పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుని ఉపదేశం లేకపోతే దేవుని యొక్క డైరెక్షన్స్ మన జీవితానికి ఎప్పుడు కూడా ఆయన ఇవ్వడు అనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం స్పష్టంగా సెలవేస్తున్నది. 3వ చూసినప్పుడు, దేవుని ప్రజలైన వారు వారి పాపస్థితిని బట్టి, దేవుని ప్రజలైన వారు వారి పాపస్థితిని బట్టి దేవుడు చెప్తున్నాడు, మీకు నా మాటలు వినబడవు. ఇంకా నా మాటలు వినబడవు. మీరు ట్రై చేస్తారు, ఉల్లిపాయలు లేవు, పలానాది లేదు, పలానాది లేదు, దాని కొరకు నిత్యావసర వస్తువుల కోసం మీరు ఎలాగైతే ప్రాకులాడతారో నేను ఖచ్చితంగా ఆత్మీయమైన కరువుని మీకు నేను పంపిస్తానని చెప్పాడు. అదే వాక్కు చెప్తుంది. దేవుని వాక్యం చూడండి, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామము
ఉండును. చూసారా, దేవుడు చెప్తున్నాడు కదా, వాక్యం క్లియర్గా చెప్తుంది కదా, ఆహారం ఇది కాదు క్షామము, ఆయన మాటలు వినకపోవడం వల్ల కలుగు క్షామము మన జీవితంలోనికి రాబోతుంది. ఒకసారి ఆలోచించండి. ఒక ఆత్మీయమైన విశ్వాసి, దేవుని బిడ్డ, ఆయన మాటలు వినబడకపోతే, మెనీ టైమ్స్ ఐ షేర్డ్ మై ఎక్స్పీరియన్స్ విత్ మై ఫాదర్. మా ఫాదరు మా మీద కోపగించారనుకోండి, హీ వోంట్ స్పీక్ టు అస్. అంటే దాని అర్థం ఏంటంటే మేము తప్పు చేసాం. మేము తప్పు చేసినప్పుడు మా ఫాదరు మమ్మల్ని చూసినా పలకరించేవారు కాదు. కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు, ఆ తదుపరి ఆయన పిలిచి మమ్మల్ని గద్దిస్తూ ఉండేవారు. ఈ గ్యాప్లో మనకి ఎంత ఫీలింగ్ ఉంటుంది చెప్పండి? మాట్లాడకపోతే ఫీలింగ్ ఉంటుందా? బాధ కలుగుతుందా? మనల్ని ఇష్టపడుతున్నవారు, మనల్ని ప్రేమిస్తున్నవారు, మనల్ని ఆదరిస్తున్నవారు, మనల్ని సంరక్షిస్తున్నవారు మాట్లాడకపోతే ఎలా ఉంటుంది ఫీలింగు? ఇన్ ద సేమ్ వే దేవుని మాటలు కూడా దొరకని పరిస్థితి మన జీవితంలో రాబోతుంది. ఎందుకంటే దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని పక్కన పెడుతున్నావు, దేవునికి దూరంగా జీవిస్తున్నావు, దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ లోకంలో ఉండే క్షామము కాదు, ఆత్మీయమైన క్షామం, నా మాటలు వినబడని పరిస్థితికి మీరు వెళ్ళబోతున్నారని చెప్పి, ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు కూడా అనేక మంది అటువంటి ఆత్మీయమైన కరువులో ఉన్నారంట. ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న కాలంలో ఆ రోజు అక్కడున్న కాపురలు కానీ, ఆ రోజు అక్కడున్న మత బోధకులు కానీ, వారిని సరిగా పట్టించుకోలేదు, వారిని నిర్లక్ష్యం చేశారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూచినట్టుగా మనం చూస్తున్నాము. ప్రభువైన దేవుని వాక్యం చూసినప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం చూసినప్పుడు, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం చూసినప్పుడు, ఆయన సమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసిగి చెదరయున్నందున వారి మీద కనికరపడను. చూసారా, వారు కాపరలేని గొర్రెల వలె విసిగి చెదరయున్నందున వారి మీద కనికరపడను. ఎందుకో తెలుసా? ద రియల్ వర్డ్, సత్యమైన వాక్కు లేక, సత్యమైన వాక్కు లేక దాని కొరకు ఆతృతగా వెళ్ళిపోతున్నారు. వారికి దొరకట్లా. ఆ మాటలు కావాలి, ఆదరణ మాటలు కావాలి, ఓదార్పు మాటలు కావాలి, సత్యమైన మాటలు కావాలి, హెచ్చరికలు కావాలి, సరైన మార్గం నడిపించాలి. అటువంటి వాక్కుల కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వేరొక సందర్భంలో చూసినప్పుడు అద్భుతమైన మాట మార్కు సువార్తికుడు రాసినాడు. ఆ మాట చూసినప్పుడు ఆ మాట బాగా నచ్చింది నాకు. అది చదివినప్పుడు ఎస్, అక్కడ గొప్ప జన సమూహం మాట రాయబడింది. ఇక్కడేమో ఎలా ఉంది? ఇక్కడ మామూలుగా ఉంది, ఆయన జన సమూహము అనే మాట రాయబడింది కదా. అక్కడైతే గొప్ప జన సమూహము. ఆ సువార్తికుడు చాలా అద్భుతంగా రాశాడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనాన్ని చూసినట్లయితే, ఆ గొప్ప జన సమూహమును చూచి, అయితే గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధించెను. ద గ్రేట్ పీపుల్, నిజంగా ఈ గొప్ప జనం అని చెప్పాలి. వాళ్ళు ఈ గొప్ప జనము ఎవరైతే ఉన్నారో, ద రన్నింగ్ టువర్డ్స్ ద లిజనింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆ సత్యమైన వాక్కు కొరకు యేసు దగ్గర పరిగెత్తుకుని వచ్చేస్తున్నారంట. యేసు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేస్తున్నారంట. అసలు యేసు ఖాళీ లేదంట. యేసు ఖాళీ ఒక సందర్భంలో కూడా అంతే. ఎందుకంటే శిష్యులు అందరూ కూడా బాగా టైర్డ్ అయిపోతున్నారు, యేసు కూడా టైర్డ్ అయిపోతున్నాడు. బట్ స్టిల్ జీసస్ హ్యావ్ ఎ కన్సర్న్ టువర్డ్స్ దిస్ పీపుల్. ఆ గొప్ప జన సమూహాన్ని ఎడల యేసు కన్సర్న్ కలిగి ఉన్నాడు. ఎందుకంటే కాపరలేని గొర్రెల వలె ఉన్నారు వాళ్ళు. సత్యమైన వాక్కు వారికి దొరకట్లేదు, ఆదరణ మాటలు దొరకట్లేదు, ఓదార్పు మాటలు దొరకట్లేదు, హెచ్చరికలు దొరకట్లేదు. దాని కొరకు వేగిరపడుచున్నారు.
దాని కొరకు వేగిరపడుచున్నారు. అందుకే యేసయ్య వారిని, యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి, అక్కడ మాటలు చూసినప్పుడు వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తిరిగి సకల పట్టణము నుండి అక్కడకు కాలినడకన పరిగెత్తి వారి కంటే ముందు వచ్చారు. ఈ సందర్భాంతం మీకు తెలుసు కదా, శిష్యులను పంపించేస్తాడు, మీరు వెళ్ళి భోజనం చేసుకోండి అని చెప్తారు. కానీ యేసుక్రీస్తు మాత్రం ఆగిపోయాడు. యేసుక్రీస్తు మాత్రమే ఆగిపోయాడు. హీ నీడ్స్ దిస్ పీపుల్, హీ నీడ్స్ దిస్ పీపుల్ కండిషన్. వారి పరిస్థితులు ఈయన గుర్తించాడు, వారి మనస్సును గుర్తించాడు, వారు ఏ స్థితిలో ఉన్నారో గుర్తించాడు. వారికి ఆ మాటలు వారికి అవసరమైంది కాబట్టి యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధించసాగాను. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలైన మనందరం కూడా దేవుని మాటలు అవసరం. దేవుని మాటలను ఆదరిస్తాయి, దేవుని మాటలు నెమ్మదినిస్తాయి, దేవుని మాటలు ధైర్యపరుస్తాయి, దేవుని మాటలు మనకి మంచి మార్గాన్ని బోధిస్తాయి, దేవుని మాటలు మనల్ని సస్టైన్ చేస్తాయి, దేవుని మాటలు బ్రతికిస్తాయి ఆత్మీయంగా. ఈ లోకంలో ఎదుర్కొంటున్న శోధనలో, ఈ లోకంలో ఎదుర్కొంటున్న శోధనలు యేసు చెప్పి పని మాట, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు. ఒకవేళ నీకు ఉద్యోగం లేకపోయినా నువ్వు చచ్చిపోవు, ఒకరోజు నీకు బట్టలు లేకపోయినా నువ్వు చచ్చిపోవు, నీకు డబ్బులు లేకపోయినా నువ్వు చచ్చిపోవు. కానీ నువ్వు దేవుని మాట లేకపోతే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతావు. దేవుని మాట లేకపోతే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతావు. అందుకే దేవుని మాటలు మనకి అవసరమైనవి. కాబట్టి దేవుని మాటలు వినడానికి ఆయనకు విధేయత చూపించాలి, ఆయనకు దగ్గరగా జీవించాలి, ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఆయన మాట కొరకు మనము ఎదురు చూడాలి. ఆయన మాట కొరకు ఎప్పుడైతే ఎదురు చూస్తాం పూర్ణ హృదయంతో ఎవరైతే నన్ను వెతుకుతారో నేను వారికి కనబరుచుకుంటాను అని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవా నాతో మాట్లాడు, దేవా నన్ను ఆదరించు, దేవా నన్ను బలపరచు, దేవా నన్ను నడిపించు అని చెప్పి ఎప్పుడైతే మనం దేవుని మాటల కొరకు ఎదురు చూస్తామో టుడే గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు యూ. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్.